కరూర్ తొక్కిసలాట ఘటనలో టీవీకే అధినేత విజయ్ మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. చెన్నై నుంచి నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయన ఉదయం 11 గంటలకు లోథీ రోడ్డులో ఉన్న సీబీఐ ప్రధాన కార్యాలయంలోకి వెళ్లారు. డిప్యూటీ సూపరింటెండెంట్ అధికారి నేతృత్వంలోని బృందం విజయ్ను విచారిస్తోంది. ఈ నెల 12న తొలిసారి సీబీఐ విజయ్ను విచారించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కరూర్ తొక్కిసలాట కేసును సీబీఐ విచారిస్తోంది. గతేడాది సెప్టెంబర్ 22న తమిళనాడులోని కరూర్లో విజయ్ ర్యాలీ నిర్వహించగా తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారు. మరో 60 మందికి పైగా గాయపడ్డారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో టీవీకే అధినేత విజయ్ మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. చెన్నై నుంచి నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయన ఉదయం 11 గంటలకు లోథీ రోడ్డులో ఉన్న సీబీఐ ప్రధాన కార్యాలయంలోకి వెళ్లారు. డిప్యూటీ సూపరింటెండెంట్ అధికారి నేతృత్వంలోని బృందం విజయ్ను విచారిస్తోంది. ఈ నెల 12న తొలిసారి సీబీఐ విజయ్ను విచారించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కరూర్ తొక్కిసలాట కేసును సీబీఐ విచారిస్తోంది. గతేడాది సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్లో విజయ్ ర్యాలీ నిర్వహించగా తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారు. మరో 60 మందికి పైగా గాయపడ్డారు.